వరపుత్రులుగా మరి మిమ్మల్ని కొలుస్తారు. ఇవాళ లక్ష్మి ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసా? ఆర్య వయసుల దగ్గర చేరిద్ది. ఎందుకంటే పొదుపుగా మాట్లాడతారు. పొదుపు అది ఏమైనా కూడా వాళ్ళ విలువలతో కూడినటువంటి వ్యాపారాలు కానీ రాజకీయాలు చేస్తారు. అలాంటి ఆర్య వయసుల మీద ఇవాళ ఒంగోలులో జరుగుతున్నటువంటి మరి సుబ్బారావు గుప్తా గారిని ఏ విధంగా మరి చిత్రహింసలు గురి చేశారో మరి ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. అలానే మా తమ్ముడు నల్లమల్లి బాలు వ్యాపారస్తుడు, వాళ్ళ 60-70 సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారంలో మరి ఎంతో విలువ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద కూడా అతని మీద కూడా ఒక ఎంత ఘోరం అంటే ఆయన కూడా ఇవాళ నీచంగా మాట్లాడుతున్నాడు. ఆర్య వయసుల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏ విలువిస్తాడో మీరందరూ గమనించండి. ఇవాళ మంచితనానికి మారు పేరు ఆర్య వయసులు. అలాంటి ఆర్య వయసులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు. ఎప్పుడైతే ఆర్య వయసులు ఏ పార్టీకి నిలబడతారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి ఒంగోలు భూ కబ్జాలు కానీ, ఈరోజు జరుగుతున్న ఒంగోలులో జరిగే ఏ గంజాయి ముఠా అయితే మా బంధువైనటువంటి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచకాలు ఆర్య వయసుల మీద కూడా చేయటం దురదృష్టకరం. ఇలాంటి దుర్మార్గుల్ని సన్నాసుల్ని మరి రాజకీయాల్లో భూస్థాపితం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఆర్య వయసు సోదరులందరూ కూడా మరి మీరు వ్యాపారాల్లో ఉంటారు. మరి పల్లెటూరులు పట్టణానికి పట్టుకొమ్మలు ఎలాగో ఎలా ఆర్య వయసు ప్రతి గ్రామంలో మీరు లేని ఊరు లేదు. మీరు ఉన్న చోటల్లో కూడా మంచి విలువలతో చేస్తారు. కాబట్టి అందరినీ కూడా మేలుకొలిపి రేపు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతోటి మరి పార్లమెంట్కి పంపించే విధంగా మీరు ఓటు వేయించాలా. అలానే దామచర్ల జనార్దన్ గారిని కూడా ఒంగోలు శాసనసభ్యులుగా మంచి మెజార్టీతో గెలిపించే అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి నాకు ఈ అవకాశం కలిగించినటువంటి సభాధ్యక్ష వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క విషయం ఏంటంటే, ముఖ్యంగా అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఫస్ట్ పునుపాటి కోటేశ్వరరావు గారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తీసుకొచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఆ తర్వాత సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానివ్వండి, తర్వాత మన కూరగాయల మార్కెట్కి స్థలం ఇచ్చింది మన తెలుగుదేశం టైంలోనే ఇచ్చాం. అప్పుడు మినిస్టర్గా దామచర్ల ఆంజలి గారు ఉన్నారు. ఆయన అప్పుడు మార్కెటింగ్ శాఖ మార్చిలుగా ఉన్నప్పుడు ఆయన మన మున్సిపాలిటీలో డబ్బులు లేనప్పుడు ఆయన నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నిధులు సమకూర్చి ఈ కూరగాయల మార్కెట్ 7 ఎకరాల్లో కూరగాయల మార్కెట్ కట్టినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ముస్లిమ్స్కి 1 ఎకరా స్థలం ఇచ్చాం షాదీఖానాకి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేం కట్టామని చెప్పుకుంటూ ఉన్నారు. మనం అప్పుడు స్థలం ఇచ్చిన వాళ్ళు పేర్లు లేవు, ఊర్లు లేవు. ఇవాళ వాళ్ళ పేర్లు ఊర్లు వేసుకొని ఇచ్చేస్తూ ఉన్నారు. మీకు ఇంక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. రంగారెడ్డి చెరువు అప్పుడు ఆ చెరువులో నీళ్ళు లేక ఇవన్నీ ఆవులు ఇవన్నీ పొర్లాడుతూ ఉన్నాయి. అప్పుడు మన తెలుగుదేశం హయాంలోనే మనం దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అప్పుడు ఎదురుగా పీవీఆర్ హై స్కూల్ ఉండేది. ఆ పీవీఆర్ హై స్కూల్ దగ్గర నడుము లోతు, చిన్న వాన పడ్డా కూడా నడుము లోతు నీళ్ళల్లో ఉండేది. అదేవిధంగా అప్పుడు ఈ పార్కు కానీ ఇదంతా డెవలప్ చేసి ఈ మట్టి అంతా తీసిపోయి అక్కడ పోసి ఆ స్కూలు డెవలప్ అయింది, ప్లస్ రంగారెడ్డి చెరువు డెవలప్ అయింది. ఇవాళ ఆ రంగారెడ్డి చెరువు స్థలం ఇచ్చిన దాత పేరు లేదు, అదేవిధంగా పీవీఆర్ స్కూల్ ఇచ్చిన దాత స్థలం పేరు లేదు. కానీ ఇవాళ మాత్రం ఒక చెట్టు నాటం, దానికి ఒక బోర్డు దిమ్మె ఇట్లా వేసుకుంటా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. మన జనార్దన్ గారి టైంలోనే పూర్తి స్థాయిలో డెవలప్ జరిగింది. పోతురాజు కాలువ ఆధునీకరణ ఇంకెంత కొద్దిగా ఉంది, అది ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయారు. అదేవిధంగా గుళ్ళకమ్మ నుంచి వాటర్ వచ్చే స్కీము అది కూడా దాదాపు 70% పూర్తి అయిపోయింది. ఇంకెంత కొంచెం పని ఉంది, అది కూడా చేయలేకపోయారు. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేస్తారనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒంగోలు దాహుర్తిని తీర్చినటువంటి ఘనత మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది.
వాళ్ళు ట్యాంకులు పెట్టి సమ్ ఏరియాస్లో ఫస్ట్ నుంచి కూడా ఆ ట్యాంకులు పెట్టి నీళ్లు సప్లై చేసినటువంటి ఘనత మన శ్రీనివాసరెడ్డి గారు. రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో శాసనసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దామంచెర్ల జనార్దన్ గారు, వేదిక మీద ఉన్న ఆర్య వయస్సు పెద్దలకు, నా ముందున్నటువంటి వైశ్య కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరుల వారికి అందరికీ నా నమస్కారాలు. ప్రతి ఒక్కళ్ళు మాగుంట గారి గురించి, జనార్దన్ గారి గురించి చెప్పటం జరిగింది. ముఖ్యంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేద్దామనే, కానీ రాజకీయాలను అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించాలన్న తపన వాళ్ళకి లేదు. వాళ్ళు చేసినటువంటి అనేక సేవలు ఈ ప్రాంతం వాళ్ళందరూ అనుభవించి కూడా ఉన్నారు. అనేక రంగాల్లో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధిలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి పెట్టింది పేరు. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా ఎంపీగా పనిచేస్తున్నాను. ఏదన్నా మీ నేషనల్ హైవే కూడా అప్పుడు నేను కూడా సార్తో కాటా కలిసి ఆ రోజున మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అలాగే దామంచెర్ల జనార్దన్ గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక సేవ చేయాలన్న భావంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. జీవి శేషు గారి విగ్రహం పెట్టడానికి ఆ రోజున అధికారులు కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటే, జనార్దన్ గారు నేనున్నాను, నీకెందుకు, నువ్వు ప్రొసీడ్ అవ్వని చెప్పని ఆయన కొడుకు రాజవిమల్తోటి చెప్పి ఆయనే స్వయంగా ఆ విగ్రహావిష్కరణకి వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. అటువంటి మంచి వ్యక్తి. అపోజిషన్ పార్టీ వాళ్ళంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఎలాగుందో. కానీ ఆ రోజున ఆయన పెద్ద మనసు చేసుకొని ఆ రోజు విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. మీరందరూ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఆయనకి పేదల కష్టాలు, అందరి కష్టాలు తెలుసు కాబట్టి ఈరోజు మీరు మేనిఫెస్టో చూస్తే అన్ని వర్గాల ప్రజల్ని ఆయన సంతోషపెట్టడానికి ఆ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఇది ప్రజల్లోకి మనము తీసుకొని వెళ్ళి దాని గురించి చెప్పాలా అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను దాని గురించి పోవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాదు. ఎందుకంటే ఇద్దరికిద్దరే దేంట్లో తీసిపోరు. కాబట్టి మీ సమస్యలు మాత్రం వారి సమస్యలుగా తీసుకొని అన్నీ పరిష్కరించి ముఖ్యంగా ఆర్య వయసుల అభివృద్ధికి వారిద్దరు కూడా కృషి చేస్తారని నేను మనవి చేసుకుంటూ, రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఇద్దరి గుర్తు సైకిల్. పార్లమెంటుకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే అసెంబ్లీకి దామంచెర్ల జనార్దన్ గారిని, వారిద్దరు గుర్తు. కార్యక్రమానికి సభా అధ్యక్షులు గౌరవనీయులు హరి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. మనకేమో టైం దగ్గరికి వస్తూ ఉంది, ఇంకొక 5 రోజులకు వచ్చింది. అనేక మంది అనేక ప్రోగ్రామ్స్ల మీద మనకు కూడా 2 గంటలు ఈ కార్యక్రమం లేట్ అవ్వటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయినా కూడా ఎంతోమంది పెద్దలు కూడా, షుగర్ పేషెంట్స్ కానీ ఎంతోమంది ఉండేవాళ్ళు కూడా కదలకుండా మనం ఏం చెప్తారు, మన వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు దాకా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వైశ్యాస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇప్పుడుండే పరిస్థితులు ఏంటి, దాని మీద మనమంతా కూడా ఈరోజు చర్చించుకోవటానికి మనం వయస్సులందరూ కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒకసారి మనం చూస్తే
వైశ్యాస్ అంతా కూడా ఎప్పుడూ వాళ్ళ వ్యాపారాలకే పరిమితం అవుతారు. ఎప్పుడు వాళ్ళు చేసుకునే వృత్తిని నమ్ముకొని ఉంటారు. పక్క వాళ్ళ జోలికి వెళ్ళటం, గొడవలు పెట్టుకోవటం, అదేవిధంగా ఎవరో ఒకరిని మాట్లాడటాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయరు. పొద్దున్న లేసావా, మన వ్యాపారం ఏంటి, మన షాప్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, దాని మీద ఉంటారు తప్పితే ఎప్పుడు కూడా వేరే జోలికి వెళ్ళటాలు కూడా ఉండరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి వాళ్ళని ఈరోజు భయప్రాంతులను చేశారు. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది కూడా స్వేచ్ఛ లేకుండా ఉన్నాం మనం. ఏంటంటే ఈరోజు మన ఇంట్లో, మన ఊరిలో పుట్టి పెరిగి 40-50 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా మనం ఫ్రీగా ఉండటానికి మనం ఉండలేకపోతున్నాం. ఈరోజు అంటే మనకేం కావాలి, మనం ఏ పార్టీలో ఉండాలి, ఏం చేయాలనేది కూడా ఎదుటోడు డిసైడ్ చేసే పరిస్థితులు ఈరోజు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది ఈరోజు వైశ్యాస్ అంతా కూడా, పెద్దలు కూడా అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళని బెదిరిస్తారు, ఇంటికి పంపిస్తారు, ఏదేదో చేస్తారు. అంటే ఎంతమందిని బెదిరిస్తారు? ఇదేదో మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళం, గూండాలు రౌడీలని. ఆ విధమైన పెత్తనం తీసుకొచ్చి ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకోవటం కూడా ఏ విధంగా జరుగుతుందో మనం కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వైశ్యాస్ నా దగ్గరికి చాలామంది కూడా వచ్చి చాలామంది కూడా మా మీదకి, బిల్డింగ్ మీదకి వచ్చి ఎప్పుడో 10 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ని ఏసీబీ వాళ్ళు వీళ్ళు వచ్చి పగలగొడతాం, లేకపోతే 30 లక్షలు ఏంటి, 50 లక్షలు ఏంటి అని చెప్పి వసూలు చేసుకొని పోయిన వాళ్ళు కూడా మన ఒంగోలులోనే ఉన్నారు. పేర్లు ఎందుకు, అవసరమైతే పేర్లు కూడా చెప్తాను. అలాంటి బెదిరింపులతోటి వాళ్ళు బయటికి రావడానికి భయపడి డబ్బులు ఇచ్చి సైలెంట్గా ఉన్నారు. మన వాళ్ళ ఆస్తులుంటే, మన వాళ్ళ సైట్లుంటే, మన వాళ్ళ ఈ రాత్రే ఈ గంజాయి బ్యాచ్ని పంపించి రాత్రి ఫెన్సింగ్లు వేసి కబ్జాలు చేసిన కూడా మన ఒంగోలులో జరిగినాయి. అదేవిధంగా మన దగ్గరికి వచ్చే లోపల మనకు సైటు ఏదో మనం కష్టపడి వ్యాపారాలు చేసి ఒక సైటు కొనుక్కుంటే ఆ సైటు దొంగ స్టాంప్ పేపర్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసి మళ్ళీ అది మీకు తెలిసే లోపలికే 5 చేతులు మారటం కూడా మన ఒంగోలులోనే జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీకు తెలిసే లోపలికి 5 అమ్మేస్తున్నారు. వాడిదేముంది, ఊరకనే వచ్చేది. వాడికి 10 లక్షలు వస్తే చాలు. మనం కష్టపడి చేసుకుంది, కష్టపడి కొనుక్కుంది, ఏదో పిల్లలకి ఇవ్వాలి, కట్నానికి ఇవ్వాలి, ఇలా పిల్లలు చదువుకునేదానికి ఇవ్వాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. అదేవిధంగా 2-3 వాళ్ళకి కట్నం కింద పిల్లలకి స్థలం ఇస్తే ఆ స్థలం కాస్త పెళ్ళికి ముందు ఆ కాగితాలు ఇచ్చేసి ఇది ఇస్తాం మా అమ్మాయి కట్నం కింద అని చెప్పేసి మన వాళ్ళు చెప్తే అది వాళ్ళు చెక్ చేసుకొని ఇది అసలు మీ పేరు మీద లేదు, ఈసీ తీసుకున్నానని చెప్పి పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయింది. 2-3 మన వైశ్యాస్లోనే జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు ఇచ్చిన కాగితాలు బాగలేవు, మీరు అవి కూడా కావాలని మమ్మల్ని మోసం చేశారని చెప్పి అబ్బాయిని పిల్లని చేసుకునే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి మన ఒంగోలులో ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మేము ఆ రోజుల్లో ఉండేటప్పుడు 14-19లో ఏ రోజు కూడా వ్యాపారస్తుల జోలికి రాలేదు. ఎవరైనా అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఎవరు కట్టుకున్నారో కూడా మాకు తెలియదు. మా తులసిరావు మాత్రం 3 కడితే 3టికి మాత్రం టెంకాయ కొట్టడానికి పిలిచాడు, గుణార్థం చేసేటప్పటికి పిలిచాడు, నువ్వు రా ఒకసారి అని చెప్పి. అట్లా వీళ్ళు పిలిస్తే పూజకి వెళ్ళాను తప్పితే ఎవరు కట్టారు, ఎవరు ఏం చేశారో కూడా మాకు తెలియదు. అదేవిధంగా గ్రానైట్ వ్యాపారస్తులు ఎవరో కూడా మాకు తెలియదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు కడితే వాళ్ళ కబ్బం చెల్లించాలి, లేఅవుట్లు వేస్తే కబ్బం చెల్లించాలి. అదేవిధంగా బిల్డింగులు బాగున్నాయంటే దాన్ని బెదిరించి వసూలు చేస్తారు, డాక్టర్లను బెదిరిస్తారు. ఈ రకమైన వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఇష్టారాజ్యంగా తిని ఈరోజు 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను అని చెప్పి చిన్న పిల్లోడు వస్తే 1,00,000 రూపాయలు వేస్తానని చెప్పడం, ఈ రకంగా డబ్బుతోటి ఈరోజు రాజకీయం చేయబోతూ ఉన్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనకిచ్చే 5,000, 10,000 లేకపోతే 1,00,000 అనేది కాదు. మన జీవితాలు బాగుండాలి, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మనం చేసే వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోవాలి. మీకు ఏసీబో ఎవడన్నా నచ్చలేదంటే ఏసీబీలను పంపించేది, దాడులు చేపించేది. లేకపోతే ఎవరన్నా నచ్చకుండా ఏదైనా మాట్లాడారంటే వాళ్ళ మీద పోలీసులను పంపించి పోలీసుల చేత బెదిరించేది. ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం. మేమంతా కూడా ఆ రోజు ఒక పద్ధతి ప్రకారంగా చేశాం. అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చూసాం. అన్ని ప్రాంతాలలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి
అభివృద్ధి కార్యక్రమాలే మనం ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు మేము పనిచేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన వాళ్ళంతా వచ్చి కాంప్లెక్స్ ఎప్పుడో మన కోటేశ్వరరావు గారి టైంలో కట్టారు, మాకు పైన షాపులు సరిపోవట్లేదు, పైన ఒక స్లాబ్ వేసుకుంటామని చెప్తే మీరు కట్టుకోండి చూసుకుందాం నేను చెప్తానని చెప్పేసి ఆ రోజుకి అప్పటికప్పుడు 6 నెలల లోపల అన్ని షాపులు కూడా పైన కట్టుకొని ఈరోజు దాని వాల్యూ ఏంటి, దాని పరిస్థితి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కానీ మీ జోలికి ఎవరు రానిలా. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ట్యాక్సులు కూడా కట్టించాను, కాకపోతే దాని కాగితాలు ఇంకా మనకు అవ్వాలి. అది కూడా రేపు మన ప్రభుత్వం వస్తే అవి కూడా చేసి పెడతాం. తప్పకుండా కూడా కాంప్లెక్స్లో కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి మనం తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ పెద్ద మనిషి ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే మీ అందరూ కూడా తెలుగుదేశానికి చేశారు, నేను పైన ఇప్పుడు పడగొడితే ఏం చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజు మన వాళ్ళు వచ్చి చెప్పారు ఇలాగ అంటున్నాడని చెప్పి, అంటే ఒక ఇటుకరాయి కదిలి మనం అప్పుడు చూద్దామని చెప్పి కూడా నేను మన వాళ్ళకి చెప్పా. అంత ధైర్యం అంత లేదు, మాట్లాడటం వరకే అవి జరుగుతుంది తప్పితే ఎవరు కూడా జోలికి వచ్చే పరిస్థితులు ఉండదని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి వ్యవస్థ ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల ముందు చూసేవాడు ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి మనం బైఫర్కేషన్ అయిపోయాం, అప్పుల్లో బాధల్లో బయటికి తీసుకొచ్చారు, క్యాపిటల్ లేదు, పరిస్థితులు లేదు, ఎక్కడ కూర్చొని మనం నడపాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే మనం ఆ రోజు అమరావతి అని పెట్టుకొని ఈరోజు అసెంబ్లీ కానీ ఒక సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా ఒక రూపం తీసుకొచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ రూపానికి 10 రూపాయలు పెట్టుంటే ఈరోజు మన క్యాపిటల్ రెడీ అయ్యేది. ఆయన కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మనం చేయకూడదు, దాన్ని పడగొట్టాలి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 4 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఉండే వాళ్ళని కూలుస్తా ఈరోజు 5 సంవత్సరాలు బప్పం కప్పాడు. మళ్ళా డబ్బులేమో 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. ఆ 12 లక్షల కోట్లు ఈరోజు ఎన్ని భారాలన్నీ కూడా మన మీదే పడుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన మీద భారాలు పడి ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎన్నో కట్టే పరిస్థితుల్లో ఈరోజు మన దగ్గర ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేయాల్సింది 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం టైంలో చేశాం. మన ఒంగోలులో 2600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, రూపురేఖలు మార్చాం. అన్ని ప్రాంతాలు కూడా అన్ని దిక్కుల్లో కూడా డబల్ రోడ్లు వేసి అవన్నీ కూడా పెరగాలి అని చెప్పి ఉద్దేశంతో అన్ని ఏరియాలు కూడా పెరిగే విధంగా మనం కష్టపడ్డాం, మనం ఆ విధంగా చేసాం. ఈరోజు ఒంగోలులో అప్పటికి ఇప్పటికి చూసే ఒక మార్పు అనేది ఈరోజు ఒంగోలులో మనం టైంలో మనం చేయగలిగామని చెప్పి కూడా మనం గర్వంగా ఈరోజు చెప్పే పరిస్థితులు తీసుకొచ్చాం. ఈరోజు ప్రచారానికి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు మనం గర్వంగా చెప్తున్నాం, ఇదిగో మీ డివిజన్కి 5 కోట్లు పనిచేశాను, 6 కోట్లు పనిచేసాం, ఇంకా 2-3 రోడ్లు ఉంటే అవి కూడా మేము పూర్తి చేస్తాం రేపు వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తున్నాం. అక్కడికి పోతే ప్రజలంతా కూడా ఈసారి తప్పకుండా చేస్తామయ్యా, మీరు వచ్చిన తర్వాత ఇది వెయ్యాలి, రోడ్డు వేయండి అని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారంటే ఈ 5 సంవత్సరాలు ఇతను ఏం చేశాడు అనేది కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 2 సంవత్సరాల మంత్రిగా ఉండవు, ఏం చేసావు ఈ ఒంగోలుకి? 80% పూర్తి చేసిన డ్రింకింగ్ వాటర్ నీళ్లు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. అది పూర్తి చేసుంటే ఈరోజు ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వచ్చాయి. అదేవిధంగా పోతురాజు కాలువ ఆ రోజు మనం శాంక్షన్ చేపిస్తే దాన్ని కూడా మనం పూర్తి చేయలేకపోయాం. దాన్ని ఈరోజు వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు, దాన్ని అలా వదిలేశారు. ఈరోజు టిట్కో హౌసెస్ మన దగ్గర ఒక 6,000 అయితే రాష్ట్రంలో 4 లక్షల ఇల్లు కడితే 4 లక్షల ఇల్లు కానీ ఇచ్చుంటే ఈ సైకో జగన్ రెడ్డి వల్ల 4 లక్షల ఇల్లు అలానే ఆగిపోయినాయి. ఒక పేదవాడు 4 లక్షల ఇళ్లలో ఈరోజు ఉండే పరిస్థితులు వచ్చేది. అది కూడా కాకుండా ఇవన్నీ అట్లనే పడేశారు. ఈరోజు మళ్ళీ పట్టాలని చెప్పేసి దొంగ పట్టాలు ఇచ్చి దొంగ పద్ధతులు చేస్తా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులు వస్తూ ఉంది. నిన్న కూడా మా వాళ్ళంతా కూడా పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న ఇతను మాట్లాడుతా దొంగ పట్టాలు దొంగదని తెలిస్తే నా ఆస్తి ఇస్తాను, లేకపోతే నేను పోటీ చేయను, ఏవో దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముసరకన్నీళ్ళు. నేను ఒకటే ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఆ రోజు కూడా మేము చెప్పాం. ఈరోజు అధికారులు ఏమో గమ్ము కూర్చున్నారు, వీళ్ళ పాటికి వీళ్ళు చెరువులో ఆ కుంటల్లో కూడా లేఅవుట్లు బొమ్మలు వేసేసి దాంట్లో కూడా పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఎవరికైనా రిజిస్ట్రేషన్ కానీ రైతులు కూడా ఉంటే రైతులు కూడా రిజిస్ట్రేషనే కాకుండా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చినట్టు వాళ్ళ పొలాల్లో కూడా పట్టాలు ఇచ్చారు. ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు అని చెప్పేసి కూడా అడుగుతున్నా. అదే కానీ 6 నెలల ముందో సంవత్సరం ముందో నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు తీసుకొచ్చి నిజంగా పేదవాడు ఎవరన్నా ఉన్నాడు అంటే వాళ్ళకందరికి కూడా నువ్వు సెంటు భూమి ఇస్తానన్నావు. ఆ సెంటు భూమి ఆ రోజే కానీ ఇచ్చుంటే ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి కనపడేది.
అది కరెక్టా కాదనేది వాళ్ళకి అర్థమయ్యేది. లాస్ట్ 2 నెలల ముందు నువ్వు గడాబిడి చేసి పట్టాలు ఇచ్చి నీ చీరలు ఇచ్చేసి బట్టలు ఇస్తానని చెప్పి ఈరోజు మభ్యపెట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా దాని మీద ఓట్ల కోసం నువ్వు చూసావు. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, ఒకసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తా అన్నావు, ఒకసారి ఇన్ని మాటలు చెప్పావు. ఈరోజు ఇంకా నిన్ను నమ్మే పరిస్థితి లేరు. నేను ఆ రోజే 6 నెలల ముందు చెప్పాను నీ పని అయిపోయిందని. ఈరోజు నిజంగానే నీ పని అయిపోయింది. ఈరోజు డబ్బుతోటే నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావు తప్పితే డబ్బు కూడా నీకు పని చేయదని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నా. ఆ డబ్బు ఎంత ఇచ్చినా కూడా నీకు పని చేయదు. డబ్బులు 10,000 ఇచ్చినా నీకు తీసుకుంటారు, ఓటు తీసుకెళ్ళి సైకిల్కి వేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇదే నిదర్శనం. భయపడకుండా భయపెడుతుంటే భయపడకుండా ఈరోజు ఈ హాలే కాకుండా పక్క హాలు కూడా నిండి ఈరోజు ఇంతమంది వైశ్యాస్ బయటకు వచ్చారంటే ఇదే ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం భయపడవల్ల ఎవరికి, మనం తప్పు చేస్తే మనం భయపడాలి. తప్పు చేసే వ్యక్తులు తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ తప్పుల్ని ఎలా కరెక్ట్గా చేయాలో అది రేపు వచ్చిన తర్వాత మనం చూస్తాం. ఎవడెవడి గంజాయి బ్యాచో ఎవడెవడు బెదిరించేవాడెవడున్నాడో వాళ్ళని ఏం చేయాలో ట్రీట్మెంట్ అనేది కూడా ఆ రోజు మనం పరిస్థితులు బట్టి మనం చూస్తాం. ఎవడి అయితే ఆస్తులు లాక్కున్నారో కార్పొరేటర్లు అని చెప్పో లేకపోతే ఇంకోటని చెప్పో బెదిరించి ఎవరైతే ఆస్తులు లాక్కొని దొంగ పట్టాలు చేసుకొని ఇవన్నీ చేశారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఒరిజినల్ ఎవరున్నాడో వాళ్ళకి చేర్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి కూడా మనం తీసుకొస్తాం. మార్పులు తీసుకొచ్చి అన్ని విధాలు కూడా అందరూ బాగుండే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఒంగోలులో ఉండే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి వాళ్ళు కూడా ఇంటికి వెళితే ప్రశాంతత అనేది ఉండాలి. పొద్దున్న నుంచి కష్టపడి ఇంటికి ప్రశాంతమైన పనుక్కునే విధంగా ఉండాలి. అంతేగాని ఎవడొస్తాడో ఇంటికి ఎవడు ఏం కొడతాడో అనే భయభ్రాంతులతో మనం బతకాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ ఒంగోలులో మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకి వచ్చే లోపలికి మనకి వైశాసి కమ్యూనిటీ హాల్ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాగానే మనకి మంచి కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టిస్తాం. పేదవాడు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగా చేసుకునేటట్టుగా వైశ్యాస్ ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో దానికి ఖచ్చితంగా ఫ్రీగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా పేదవాడు కూడా సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే 66 రేషన్ షాపులు ఉన్నాయి. రేషన్ షాపులు కూడా మన టౌన్లో ఉండే వాళ్ళకి ఎక్కువ భాగం ఎవరైతే పేదవాడు మన వైశ్యాస్ ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నారు. దాని అన్నీ కూడా మాట్లాడుతాం, వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిట్కోలో పెట్టుకొని ఉంటే దాంట్లో వస్తుంది. రాకుండా ఇంకా కూడా పేదవాడు ఉంటే 2 సెంట్లు భూమి వాళ్ళకి పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కూడా మన ఒంగోలు నియోజకవర్గానికి అయితే నేను ప్రామిస్ చేయగలను. స్టేట్లో ఏదైతే ఈరోజు మన జనసేన ఉంది, బీజేపీ ఉంది, అన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకోవాలి. కాబట్టి మన కాన్స్టిట్యున్సీ వరకు ఏదైతే ఉన్నాయో దానికి మీకు ధీటుగా ఉండేటట్టుగా నామినేటెడ్ పోస్టులు కూడా మీకు కూడా ఎక్కువగా ఇచ్చేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ అదేవిధంగా మనకి వైశ్యాస్కి కూడా మనకి సెక్యూరిటీ కింద మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఒక స్పెషల్ ఫోర్స్ పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన బాబు గారు కూడా చెప్పారు, వైశ్యాస్ని ఎక్కడైతే బెదిరిస్తున్నారో దానికి సపరేట్ ఒక సెల్ పెట్టి దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా మీకు సపరేట్గా ఒక సెల్ పెట్టేసి ఎక్కడైనా మిమ్మల్ని బెదిరించినా ఏమైనా జరిగినా దాన్ని మీరు కంప్లైంట్ చేసుకునే విధంగా దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే తీసుకొస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మొన్న చెప్పాడు ఎక్కడెక్కడ ఉండే ఆయన, మేమే ఆ రోజు సిట్ వేసాం, ఆ సిట్ వల్ల ఎవ్వరు వేయలేదు అని చెప్పారు. ఈరోజు ఏం తేల్చావని నేను అడుగుతున్నా. నువ్వు ఆ రోజు వేసానన్నావు, ఏదో కమిటీ అన్నావు, ఒక డిఎస్పీని దానికి వేసానన్నావు. ఈరోజు ఎవరికన్నా భూములు వాళ్ళకి ఇచ్చారా లేదా? ఎవరైనా స్టాంపులు దొంగ స్టాంపులు మీద చేసుకున్న వాళ్ళవి ఒకరికి ఇద్దరికన్నా వాళ్ళకి రిటర్న్ తీసుకెళ్ళి వాళ్ళకి చేయగలిగావా? మాయ మాటలతోటి ఒకరోజు చెప్తాం, 2 రోజులు చెప్తాం, తర్వాత పొద్దుగూకులు మనం చెప్పలేం. ఈరోజు మాయ మాటలతో నేను వేసాను, స్టేట్లో ఎక్కడ వేయలేదు, నేను వేసానని చెప్పేసి చెప్పుకునే పెద్ద మనిషికి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి
ఇలాంటి మాయ వాళ్ళు కావాలనేదా లేకపోతే అభివృద్ధి కావాలనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు. 3 సార్లు 4 సార్లు గెలిపించారు ఆయన్ని. 4 సార్లు గెలిపిస్తే 14లో నన్ను గెలిపించారు. 5 సంవత్సరంలోనే 2600 కోట్లు పనిచేసాం. వాళ్ళ ఊరికి వెళ్ళే బ్రిడ్జిలు కూడా నేనేసా, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఊరు వెళ్ళే రోడ్డు కూడా నేనేసా. ఆ తర్వాత ఆ బ్రిడ్జి మీద నడిచాడు ఈ పెద్ద మనిషి 5 సార్లు 2 సార్లు మంత్రి అని చెప్పి అతను. అదేవిధంగా బ్రిడ్జిలన్నీ మనమే చేసాం. ఒక బ్రిడ్జి 80% కంప్లీట్ చేస్తే 5 ఏళ్ళ తర్వాత మొన్న సొంత డబ్బులతో అని చెప్పేసి పైన తారేసాడు. ఇలాగా మనం ఒక చిత్తశుద్ధితోటి పార్కులు డెవలప్ చేసాం. అదేవిధంగా డివైడర్స్ కానీ రోడ్స్ కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన ఒంగోలులో చేసుకోగలిగామంటే ఆ టైంలో మనం చేయగలిగాం. డంపింగ్ అది వరకు ఎక్కడెక్కడ చెత్త ఉండేదో మీకు తెలుసు. మీరంతా కూడా వైశాసు పొద్దున్నే నేను ఉండే టైంలో పొద్దున్న మీరు షాపుకి వచ్చే లోపల ఒక్క చెత్త అనేది లేకుండా నేను నైట్ స్వీపర్ని పెట్టి ఆ రోజు క్లీన్ చేయించే పద్ధతులు తీసుకొచ్చాం. దానికి ఆ రోజు మీరు వచ్చి టీలు తాగి రాత్రిపూట వేసిన రోడ్డు మీద చెత్త కూడా రోడ్డు అంతా కూడా క్లీన్ చేసే పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మనం చేపట్టాం. మీరు వచ్చి షాపు తీసుకునేకి ఒక నీట్గా ఉండే వాతావరణాన్ని కూడా మన టైంలో మనం తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. రేపు వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో మీరు ఉండే ఏరియా కూడా నీట్గా ఉండే విధంగా ఎప్పుడు కూడా మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము అన్నీ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోండి. మంచి చెడు అనేది ఈరోజు జరుగుతున్న యుద్ధం. ఈరోజు మన నియోజకవర్గమే కదా రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉండే నాయకుడు. అలాంటి విజన్ ఉండే నాయకుడికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా కలిశారంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరం కలిసి పోరాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇన్ని పార్టీలు కలిశారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో అక్కడైనా ఇక్కడైనా మంచి చెడు అనేది ఒకసారి గమనించుకోండి. మంచి కావాలా లేకపోతే చెడు కావాలా? దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ డబ్బు ఇచ్చేవాడు కావాలా? మీకు డబ్బు అనేది ప్రధానం చూడకుండా కష్టపడి పనిచేసి మీరు పీస్ఫుల్గా ఉండే వాతావరణం తీసుకొచ్చే వాళ్ళు కావాలనేది కూడా మీరు ఆలోచించుకోండి. రాష్ట్రం కూడా బాగుపడి అన్నీ చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలా? లేకపోతే గంజాయి రాష్ట్రంలో అమ్ముతా రేపు గంజాయి దాగి మన ఇంటికి వచ్చి తలుపులు కొట్టే పరిస్థితులు మనం తెచ్చుకోవాలా? అది కూడా మీరు ఆలోచించుకోండి. రాష్ట్రంలో కూడా ఈ 2 ప్రస్తావన చేసుకోండి. దాని ప్రకారంగా మీరందరూ కూడా సైకిల్ గుర్తుకేసి అటు మన మాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎన్ని విధాలుగా ఎప్పుడు ఏ విధంగా చేసేవాడో మీ అందరికీ తెలుసు. 35 సంవత్సరాల నుంచి ఆయనకి సైకిల్ గుర్తుకేసి అదేవిధంగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించండి. మీకు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సోదరులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, చిన్న ఇతర సోదరుడు కన్నమల్లపూడి హరిప్రసాద్ గారి సభాధ్యక్షులతో చాలామంది నాయకులు ఉన్నారు. అందరూ కూడా పెద్దలు తులసిరావు గారైనా మిగతా పేరున వారందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు అందరికీ తెలుపుతున్నా. ఈరోజు ఇప్పుడు మన సోదరులు దామచర్ల జనార్దన్ గారు చెప్పారు, ఒంగోలు పట్టణంలో ఒక అశాంతి ఏర్పడి ఉంది. ప్రశాంతం తీసుకొని రావాలన్నప్పుడు మీరందరూ కూడా చాలామంది వక్తలు ధైర్యంగా చెప్పారు. ఆరి వయసులందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలి, మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూడిన ప్రభుత్వాన్ని రావాలనేది ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చేదాని కొరకు బాగా మీ చేతుల్లోనే ఉన్నది. ఈరోజు ఇటువంటి ఆత్మీయ సమావేశం అంటేనే 2 హాళ్ళు, ఆ హాళ్ళు కూడా ఫుల్గా ఉండిపోయింది. దాదాపు 3 గంటలు అవుతున్నా కూడా ఎవరు కూడా సమావేశాన్ని నుంచి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఒక నమ్మకం మీలో కనపడుతూ ఉంది. అందుకు మోడీ గారు, బీజేపీ వారు కూడా సహకరించారు. సోదరులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఉత్సాహంగా కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూస్తామనేది ఏదో వారు చూస్తున్నారు. వారు ఇక్కడ ఏం తలపెట్టిన కార్యక్రమాలు అనేది ఒంగోలులో మీకు తెలుసున్నప్పుడు కూడా మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు వయస్సులు అంటేనే 6 వయస్సులు అంటేనే ప్రేమించే ఒక మంచి వ్యక్తి. పెద్దలు కొణిదేటి రోసయ్య గారు చెప్పారు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అప్పుడంతా కూడా ఓపెనింగ్ అప్పుడు 91-92 సంవత్సరాల్లో సుబ్బరామరెడ్డి గారు, ఇది నా గుండె, ఇది బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, మీరు మాత్రం మీ కుటుంబం అయినా కూడా ఆ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ని పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమన్నారు. అదేవిధంగా పార్వతమ్మ గారైనా నేనైనా
మీ ముందుకు వచ్చాం. మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి కూడా మీకు ముందుకు వచ్చారు. మీ సేవలోనే ఉండాలనేది మా లక్ష్యం. అది ఇప్పటికి కూడా మీరు పెట్టిన ఆ అభిమానం ఎప్పుడు కూడా మర్చిపోలేదు అనేది కూడా చెప్తున్నా. నేను కాలాతీతమైంది, ఎక్కువ సమయం దలుచుకోలేదు. మీకు మాగుంట కుటుంబానికి, దామచర్ల కుటుంబానికి ఎంతో అత్యుత్తమైన సంబంధం ఉన్నది. ఎందుకంటే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ముందే పెద్ద ఆయన ఆంజనేయులు గారు, దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం కూడా ఆవిష్కారం చేసుకున్నాం. ఈరోజు ఎన్నికలనంటే భయపడాల్సిన అవసరం లేదు. మీలోనే ఉన్నది ఆ శక్తి. మీలో చూస్తుంటే, ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడా మే 13 వరకు మీరు ఆలస్యం కూడా అవుతుందనే ఉద్దేశం ఉన్నారు. వీలైతే సోమవారం రేపే ఓటు కూడా వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారనేది చెప్తున్నాను నేను. 2 ఓట్లు కూడా బటన్ నొక్కేస్తాం మేము. సైకిల్ 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 అని ఎంతో మీకు ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది, అంటే కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సోదరు జనార్దన్ గారు వివరించారున్నప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం. ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే, ఒక వాణిజ్య భవన్ లాంటిది వివాహాలకి ఇటువంటి వాటికి కూడా శుభ కార్యక్రమాలు కూడా చేసుకునే దాని కొరకు ఒక మంచి స్థలంలో ఒక భవనం నిర్మిస్తారని దామచర్ల గారి కుటుంబం అందరితో మాగుంట కుటుంబం కూడా ఖచ్చితంగా దానికి సహకరిస్తామనేది మీకు తెలుపుతూ చెప్తూ మీ అందరితో ఉన్నాం, మీ వెంటే ఉన్నాం. దామచర్ల కుటుంబం అయినా, మాగుంట కుటుంబం అయినా దయచేసి ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఇద్దరిని సైకిల్ గుర్తుగా ఓటేసి కూటమి అభ్యర్థులుగా గెలిపిస్తే ఖచ్చితంగా మీ సేవలోనే ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి. కూర్చోమ్మా. ఎవరు ముందుకు రావద్దన్న స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ గందరగోళం అయితే. బర్త్డే బాయ్ ముందుకు రాబ్బా. కానీ అలాగే ఈరోజు పుట్టినరోజు ఇస్తున్నాం. అని కోరడం, సైకిల్ గుర్తు కోటేమని కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మీటింగ్ గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు. అంటే ఒక అధికార మతానికి, ఒక మామూలుగా ఉండే వాళ్ళకి జరిగేటువంటి మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం ఈ మీటింగ్ మేము పార్టీ నుంచి తీసుకొని చేయొచ్చు అది, కానీ మేము అలా కాదు. టీడీపీకి మేము పూర్తిగా మా యొక్క సహకారాన్ని ఇవ్వాలని మాకు మేమే ఎవరి దగ్గర, ఏ నాయకుడి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. కానీ మాకు సాయంత్రం ఒక మీటింగ్ జరగబోతుంది. వారు దానికి మేము చీరలు సారెలు ఇస్తామన్నారు. అంటే మన వయసులు అంత చులకన అయిపోయారు. చీరలు సారెలు ఇస్తే మనం పడిపోతామా? చీరలు సారెలు ఇచ్చి తప్పించుకోవడం అనేది ఒక నాయకత్వమా? అది నాయకత్వం అని మేమైతే అనుకోవట్లా. దయచేసి గమనించి, నేను వాళ్ళకి చెప్పాను, మమ్మల్ని ఎగతాళి చేశారు, మీరేం గిఫ్ట్లు ఇవ్వట్లేదా అని. అయ్యా, మాది పేదల పార్టీ, మీది డబ్బున్న వాళ్ళ పార్టీ, మేము మీతో పోటీ పడలేము, మాకున్న దాంట్లో ఏదో సింపుల్గా చేసుకుంటాము అని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టైం ఇస్తారు ఒక 10 నిమిషాలు అన్న. వచ్చిన అతిథులకి తీసుకురమ్మా. వచ్చిన అతిథులకి మనం సన్మానం చేసుకోవడం మన బాధ్యత. దయచేసి ముందు ఒక ఫోటో దిగిన వాళ్ళు పక్క వచ్చేయండి, వెనక బ్యాచ్ వస్తారు. ఇంకా ఒకటి తీయండి, మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి అక్కడ, అవి కూడా తీసుకోండి. అయ్యా చిన్నగా అన్న, మనం నీట్గా వాళ్ళకి చిరు సత్కారం చేసి పంపించాలన్న. జై జై డీజే, జై జై డీజే, జై 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 మాగుంట, జై జై మాగుంట. సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర అంటే జాగ్రత్తగా పగిలిపోవద్దని, అందువల్ల అలా ఇచ్చింది. అది చూపించు అన్నకు, బాగుంది.
అందరూ వచ్చిన ప్రతి మరి ఈరోజు చేసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్యవైశ్యుల్ని అనేక రకాలుగా దొరికిన చోట దొరికినట్టు నిమ్మకాయ పిండినట్టు పిండి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. బోర్డుకు ట్యాక్స్ అంటాడు, చెత్తకు ట్యాక్స్ అంటాడు, రెంట్ పెంపు అంటాడు, కరెంటు బిల్లు పెంపు అంటాడు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు అంటాడు, ఏది దొరికితే అది పెంచుకుంటూ పోతానంటాడు. చివరికి వ్యాపారస్తులు అసలు ఉండాల్సిన పరిస్థితి ఉందా? ఖాళీ చేసి మనం కూడా ఎక్కడో చోట గుమస్తాగా చేయాల్సిన పరిస్థితి ఉందా? తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి ఆర్యవైశ్య కులం తరపునైనా సరే మనం బ్రహ్మాండంగా గౌరవంగా పెరుగుదాం, మేము ఆర్యవైశ్యులు అని చెప్పుకుందామంటే ఈరోజు ఆ గౌరవం కూడా లేకుండా తీసిపడేశాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కొంతమందికి నొప్పి కలిగించినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, శ్రీశైలం చైర్మన్గా ఒక పెద్ద తలకాయకి ఇచ్చాం. ఇచ్చింది ఏ పార్టీ అన్నా? ఇచ్చింది ఏ పార్టీ? అతను ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ చేసింది ఏ పార్టీ? తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 5 సంవత్సరాలు మంత్రిగా చేసింది ఏ పార్టీ? చెప్పాల్సిన బాధ్యత 10 మందికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనతో లేకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం ఎంతో రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం కూడా కోడైకొస్తా ఉంది. ఈరోజు నువ్వు వ్యాపారస్తులను భయభ్రాంతులు చేసి ఈరోజు ఆ కుటుంబాన్ని తీసుకెళ్లి బలవంతంగా 4 గోళ్ల మధ్య కండవా కప్పావే. ఈరోజు ఆ కుటుంబానికి వాల్యూ ఉందా? ఎక్కడుంది నీ గౌరవం? నిన్నగాక మొన్న అంత పెద్ద కుటుంబం ఇంటి మీద దొంగతనానికి దొంగలు గేటు దూకారంటే ఈరోజు నీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందని నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా. అక్కడ ఒక తొత్తున్నాడు, ఓ డబ్బా కొడతా ఉంటాడు, ఏం చేస్తాడో తెలియదు. ఆయనకు ఒక చైర్మన్ బోర్డు వేశారు. అతను చూసి ఏంటంటే ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగితే కాపాడటానికి కాదు, ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగితే దాన్ని మసిపూసి మారేడికాయ చేసి దుప్పటి కప్పడానికి అతనికి ఆ పదవి ఇచ్చారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉండి నువ్వు ఎలగబెట్టింది ఏంటి మిస్టర్? ఒక్క శ్వేతపత్రం నువ్వు రిలీజ్ చేయగలవా? నీకంటూ కనీసం ఒక కుర్చీ ఉందా? నీకంటూ కనీసం ఒక గుర్తింపు ఉందా? నీకు ఏముందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావని నేను చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పోరాడి, సార్ మా ఆర్యవైశ్యులకు ఒక కోరిక ఉంది, కన్యకా పరమేశ్వర అమ్మవారు 108 గోత్రాలతో ఆత్మాహుతి జరగడం జరిగింది. మా 108 పైకి ఎత్తండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని గురించి ఒక చిన్న పెట్టకథ చెప్తా. చిన్న పెట్టకథ. జగన్మోహన్ రెడ్డి రాగానే మీ అందరి పొలాల్ని నేను రీసర్వే చేస్తా అని చెప్పి ఆయన బొమ్మతో చుట్టూ రాళ్ళు వేసాడు. అయ్యో నిజం. చనిపోతే రోడ్డు మీద తగలబెట్టండి, ఎందుకంటే నాకు జరిగిన విషయాలను కోటి చిన్నగా ప్రశాంతంగా చెప్తానండి స్లోగా. దానికి ఆలోచించా 15 రోజులు ప్రాక్టీస్ చేశా ఏం మాట్లాడాలని. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారిది ఈ ఒంగోలు డాను, కమలహాసను, ఆస్కా గుండారాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి బర్త్డేలని మా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి దాదాపు 1,50,000 రూపాయలు నా సొంత నిధులతో కొంతమంది అతిథులను పిలిచి ఏర్పాటు చేశా. అక్కడ నేను కొన్ని సలహాలు సూచనలు కొద్ది ఘాటుగా ఇచ్చా, పార్టీ బాగుపడాలి ముందుకు పోవాలని. కానీ వాళ్ళు అది నెగటివ్గా తీసుకున్నారు. మా ఇంటి మీదకి 25 మంది రౌడీలను పంపాడు. నేను పైనుంచి మిద్దె మీద నుంచి చూస్తూ ఉన్నా. మా పిల్లల్ని అరాజ్ చేశారు, కొడాలు జిందాబాద్ అన్నారు, మా నాన్న బెదిరించారు, నా బండి పగలగొట్టారు. సంతోషం, వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఉదయం నేను ప్రతి ఒక్క ఛానల్ కానీ టీవీ కానీ నాయకులు భయపడి గుంటూరు లాడ్జ్ అన్నారు. భయపడలా. నన్ను కన్న బిడ్డ మా కొడుకు, నన్ను కన్న బిడ్డ మా నాన్న, నాకు పుట్టిన బిడ్డ మా కొడుకు, ఇద్దరు వచ్చి బ్యాగ్ ఇచ్చేదనో డబ్బులు ఇచ్చేదనో ఊరు వెళ్ళరా అన్నారు. వాళ్ళు విజయవాడ పొమ్మంటే వాళ్ళు ఎక్కడ లీక్ చేస్తారని గుంటూరు లాడ్జికి పోయా. అక్కడ నా నెట్ పని చేయకపోతే, సెల్లు పని లేకపోతే నా నెట్లో అన్నీ చూస్తూ ఉన్నా. అక్కడ ఒక డిఎస్పీ సహకారంతో, 2-3 సీఎల్ సహకారంతో 10 మంది రౌడీలు వచ్చారు నా రూమ్ దగ్గరికి. వాళ్ళు తలుపు కొట్టేలోపు నేనే పోయి తీసా. మన ఫ్రెండ్సే కదా, మన తమ్ముళ్ళే కదా అనుకున్నా. తీరా అక్కడ సీన్ మారింది. ఏం జరిగిందో మీరు చూశారు. చాలా దారుణంగా మా అమ్మను అవమానించారు, చాలామందిని తిట్టారు, నా కులాన్ని కూడా తిట్టారు. బాధపడ్డా, చాలా బాధ.